హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2021లో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అండ్ దాంతోపాటు మనకి ఇది 2+4 ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి తెలంగాణలో కానివ్వండి ఆల్మోస్ట్ 2 lakh మందికి మనకి 10/10 CGPA అయితే వచ్చిందనమాట. ఈసారి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే చాలా డిఫికల్టీతో అయితే కూడుకొని ఉంటుంది. సో ఇంకా ఎవరైతే బాసరాలో మనకి అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే బాగా ఈ పాలీసెట్లో అయితే మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే కానీ మీకు సీట్ గెట్టింగ్ అయితే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి టోటల్ సీట్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1500 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈసారి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా మనకి టై బ్రేక్ అంటే మనకి CGPA కానివ్వండి మార్క్స్ కానీ టై బ్రేక్ అయితే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మీకు డిసైడ్ చేసి ర్యాంక్ అనేది అయితే ఇవ్వబడుతుంది అనమాట. సో ఏమేమి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ 1500 సీట్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట మనకి యూనివర్సిటీ మొత్తం మీద. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 10/10 CGPA వచ్చిన వారికి అయితే సో గ్యారంటీగా అయితే సో ట్రిపుల్ ఐటీలో అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి 2 lakh మెంబర్స్కి అయితే వచ్చింది కాబట్టి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి పాలీసెట్ బేస్ చేసుకొని మనకి ఈసారి అడ్మిషన్స్ అనేవి అయితే ఇవ్వబడుతున్నాయి. సో చూడొచ్చు డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్స్ వుడ్ బీ డన్ బేస్డ్ ఆన్ పాలీసెట్ అని. సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఈసారి పాలీసెట్ బేస్ చేసుకొని మనకి మనకి ఎంట్రన్స్ అనేది అయితే ఇవ్వబడుతుంది. అండ్ దాంతోపాటు ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఇంటర్ 2 years అండ్ బీటెక్ 4 years అనమాట. ఇది వచ్చేటప్పటికి 10th క్లాస్కి సంబంధించి గ్రేడ్స్ బేస్ చేసుకొని కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బాసరా హ్యాస్ టోటల్ 1500 seats. Until 2019 the number of 10 CGPA students did not exceed 9,000. So the number of 10 CGPA has crossed 1.41 lakh. So they are given grades in 10th based on internal ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ ఏంటంటే మనకి సో 2019 వరకు 9,000 కన్నా ఎక్కువ వచ్చేవి కాదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1.41 lakh గ్రేడ్స్ అయితే వచ్చినాయని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ దీనివల్ల మనకి సో ఎక్కువ గ్రేడ్స్ రావడం వల్ల ఏంటంటే సో కాంపిటీషన్ అనేది అయితే పెరిగిపోతుంది అనమాట. సో దానికోసం వాళ్ళు ఈసారి చాలా అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళు చాలా అయితే పెడుతున్నారనమాట అడ్మిషన్ ఇవ్వటానికి. అంటే ఇప్పుడు మీకు సపోజ్ మీ ఫ్రెండ్కి 10/10 వచ్చినాయి అనుకోండి అండ్ దాంతోపాటు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో ఇంకా వాళ్ళు ఏ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకి అడ్మిషన్ ఇవ్వాలనేది చూసుకున్నట్టయితే సో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. కన్సిడరింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఫర్ అడ్మిషన్స్. సో ఇఫ్ ద గ్రేడ్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద 10th class దెన్ ద డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఇఫ్ దే ఆర్ ఎల్డర్ సో దే కెన్ బీట్ దెమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో మీకు గ్రేడ్స్ కానీ సేమ్ ఉన్నట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కూడా మనకి సీట్ అనేది అయితే ఇవ్వబడుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి సో హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో ర్యాండమ్ నెంబర్. సో ఇఫ్ దే ఆర్ ఓల్డర్ దే కెన్ బీట్ దెమ్. ఇఫ్ ద ఏజ్ ఈజ్ సో ఇప్పుడు ఏజ్ కూడా ఈక్వల్ అయిపోయింది అనుకోండి, అక్కడ మనకి ద ర్యాండమ్ నెంబర్ ఈజ్ ఎంటర్డ్ బై ఏ స్పెసిఫిక్ ఫార్ములా ఫ్రమ్ ద 10th హాల్ టికెట్ నెంబర్. సో మన హాల్ టికెట్ నెంబర్లో ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని సో వాళ్ళ ఒక స్పెసిఫిక్ ఫార్ములా యూజ్ చేసి సో దానికి సంబంధించి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్ అయితే సో అప్పుడు మీ 10th క్లాస్కి సంబంధించి రోల్ నెంబర్ బేస్ చేసుకొని కూడా మనకి సో ఈ బాసరా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, సో ఎంత కాంపిటీషన్ ఉందైతేనే చూడండి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే tie between 10.20 grade students. If there is a tie between 10.02 grade, considering a combined score of 0.40 for students studying in public schools.
సో చూడొచ్చు పబ్లిక్ స్కూల్స్లో చదివే వాళ్ళకైతే సో 0.4 కంబైన్డ్ స్కోర్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టు దట్ చూసుకున్నట్టయితే మనకి సో ఈ గ్రేడ్స్ కూడా సేమ్ అయినట్టయితే మనకి ఫస్ట్ చూసేది వాళ్ళు మ్యాథ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అయితే చూస్తారు. సో దాని తర్వాత మనకు సైన్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, తెలుగు చూసేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇందాక ఏదైతే చెప్పామో మన రోల్ నెంబర్స్, సో ఇవన్నీ అయితే కూడా వాళ్ళు కన్సిడర్ చేయటం అనేది అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ప్రిపరేషన్ అనేది అయితే ఇప్పుడే ఇంకా ఎవరైనా స్టార్ట్ చేసుకోకపోతే మీరు ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేసుకోండి. సో చూడొచ్చు మనకి 1500 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ 10 CGPAs వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 1,41,000 వరకు అయితే సీట్స్ ఉన్నాయి అన్నమాట. 10/10 అయితే ఉన్నాయి. సో ఈసారి చూసుకున్నట్టయితే మనకి కాంపిటీషన్ అనేది అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండబోతుంది. సో అది వచ్చేసేటప్పటికి సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. మార్క్స్, ఏజ్ అండ్ దాంతోపాటు సో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సేమ్ ఉంటే సో మనకి ఆ విధంగా అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి CGPA మెరిట్ బేస్ చేసుకొని కూడా మనకి అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ 0.41 మార్క్స్ అని అయితే కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వరకు అయితే కన్సిడర్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకా సీట్స్ విషయంలో చూసుకున్నట్టయితే 85% ఆఫ్ సీట్స్ అనేవి అయితే టోటల్ తెలంగాణ స్టూడెంట్స్కి అనమాట. సో ఇంకా 15% సీట్స్ వచ్చేసేటప్పటికి సో ఆంధ్రప్రదేశ్ బోత్ తెలంగాణకు సంబంధించిన వారికి అయితే 15% సీట్స్ అని అయితే కూడా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే CGPA బేస్ అండ్ దాంతోపాటు మనకి గ్రేడ్ బేస్ చేసుకొని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు వరకు చెప్పింది అయితే టోటల్గా క్లారిటీగా అయితే అర్థమైపోయింది అనేది అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సో CGPA కూడా మనకి సేమ్ అయినట్టయితే అప్పుడు మార్క్స్ అయితే చెక్ చేయాలి. సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అయితే చెక్ చేస్తారనమాట. సో ఫస్ట్ మీకు మ్యాథ్స్, జనరల్ స్టడీసు, ఇంగ్లీషు, సోషల్ సైన్సు, ఫస్ట్ లాంగ్వేజెస్, సో ఫస్ట్ ఈ మార్క్స్ చూస్తారనమాట 10th. సో ఇవన్నీ కూడా మీకు ఈక్వల్ అయినట్టయితే దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్ అయినట్టయితే సో నేను ఇందాక చెప్పినట్టుగా మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకొని కూడా మనకి వాళ్ళు ఒక ఫార్ములా యూజ్ చేసి అప్పుడైతే డిసైడ్ చేస్తారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రొసీజర్ అనేది అయితే జరుగుతుంది. సో కాకపోతే మనకైతే సో ఈసారి చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ద ర్యాండమ్ నెంబర్ విల్ బి అప్టైన్డ్ యాజ్ ద రిమైండర్ సో ఆఫ్ 253 ఇంటూ ఫస్ట్ 5 digits ఆఫ్ హాల్ టికెట్ నెంబర్. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని 253తో మల్టిప్లై చేయమంటున్నారు. దెన్ డివైడెడ్ బై ద లాస్ట్ 5 digits ఆఫ్ యువర్ హాల్ టికెట్ నెంబర్. సో మీ 5 digitsని ఇంటూ మల్టిప్లై చేసి అంటే మళ్ళీ బై డివైడెడ్ బై మీ 5 digits. సో ఇక్కడ వాళ్ళకి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వటం అయితే జరిగింది చూడొచ్చు. సో 1219121028 ఫస్ట్ 5 digits తీసుకుంటే మనకి 12191 అయితే వస్తుంది. సో దాన్ని మళ్ళీ లాస్ట్ 5 digits తీసుకున్నట్టయితే 21028 వస్తుంది. సో దీనంతా మీరు ఇందాక చెప్పిన 253తో ఫస్ట్ 5 digitsని మల్టిప్లై చేసి దాని తర్వాత లాస్ట్ 5 digitsతో డివైడ్ చేస్తే మనకి అప్పుడు సో 14235 వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి సీట్స్ అనేవి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా CBSE, ICSE చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 7 digits ఉంటాయి. సో వాళ్ళకి సపరేట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈసారి చూసుకున్నట్టయితే మనకి సో ఏదైతే ఈ బాసర IIITకి సంబంధించి అడ్మిషన్స్ అయితే చాలా కాంపిటీషన్తో అయితే కూడుకొని ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీరు ఎవరైనా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోకపోతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో దానికి సంబంధించి సిలబస్ కానివ్వండి, ఎగ్జామ్ ఏ విధంగా అటెండ్ చేయాలి, OMR షీట్లో అండ్ దాంతోపాటు కట్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ మనం అయితే పెడతాం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసేటప్పటికి సో మనకి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు అనేది అయితే కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో అనేది అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.